ఈ రోజు బోట్ నెక్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. బ్యాక్ డ్రాప్ నెక్ పెట్టి, బ్యాక్ ఓపెన్ పెట్టి, ఫ్రంట్ ప్రింట్స్ కట్ అండ్ బోట్ నెక్ పెట్టి ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ కటింగ్స్ అనేది మన వైపు ఉండాలండి. బ్యాక్ ఓపెన్ కనుక కటింగ్స్ అనేది మన వైపు ఉండాలి. ఈ చివర ఎడ్జ్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ చివర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీనికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్చింగ్ కోసం ఒక లైన్ వేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచ్ ఉందండి. బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచ్ ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక 15.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ రెండింటిని ఈ విధంగా కలుపుకోవాలి. బోట్ నెక్కి నెక్ అనేది 4 ఇంచ్ పెట్టుకోవాలండి. షోల్డరు 7 ఇంచ్ పెట్టుకోవాలి. ఇందులో 4 ఇంచ్ నెక్ డీప్ పెట్టుకోవాలి. చంక లూజ్ అనేది ఈ మెజర్మెంట్స్కి 6.5 పెట్టుకోవాలండి. చెస్ట్లో 31.5, నడుములో 27.5 ఉంది కనుక దీనికి ఈ మెజర్మెంట్స్కి 6.5 చంక లూజ్ వస్తుంది. ఈ రెండింటిని ఈ విధంగా లైన్ వేసుకోవాలి. చెస్ట్లో 31.5 ఉంది కనుక 32.5కి టేప్ని తీసుకొని ఈ విధంగా 4 మడతలు వేసుకొని ఒక మడత ఎంతైతే వస్తుందో అంత పెట్టుకోవాలండి. నడుము లూజ్ 27.5 ఉంది, 28.5 పెట్టుకొని ఈ విధంగా 4 మడతలు వేసుకొని ఒక మడత ఎంతైతే వస్తుందో ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే 1 పాయింట్ కూడా మిస్ అవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. టేప్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా మార్క్ చేసుకొని 2 ఇంచ్ ఖర్చు కోసం, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచ్ ఈ విధంగా పెట్టుకోవాలి. 2 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్లో మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ తీసుకోవాలండి. బోట్ నెక్ కనుక ఈ చివర కొంచెం క్రాస్ ఈ విధంగా తీసుకోవాలి. నార్మల్ నెక్ అయితే అటు నుంచి ఇటు తీసుకుంటాం కదా క్రాసు. ఇది బోట్ నెక్ కనుక ఇటు నుంచి అటువైపుకి ఒక చిన్న క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ 3 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని పైన ఎలా అయితే 4 ఇంచ్ డౌన్ 4 ఇంచ్ మార్క్ చేసుకున్నామో అదే 4 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకునే విధంగా ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. నెక్ డీప్ అనేది 10.5 ఉంది. 10.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని 3.5 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఈ విధంగా హోల్ అనేది పెట్టుకోవాలి, డ్రా చేసుకోవాలి. డ్రాప్ నెక్ అని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ కాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ రౌండ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. డ్రాప్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. బ్యాక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను.
లెంత్ 9.5 ఉందండి. 10.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం. 10.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3.5 ఇంచ్కి చంక లూజ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ అనేది ఒకసారి తీసుకొని బ్యాక్ చంక లూజ్ ఎంత వచ్చిందో ఈ విధంగా చూసుకొని ఈ డాట్ దగ్గరికి ఒక మార్కింగ్, ఈ చివర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ 10 ఉంది. 10లో హాఫ్ ఇంచ్, 10లో హాఫ్ 5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. పై దానికి కలుపుకోవాలి. ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ వైపుకి, హ్యాండ్కి ఫ్రంట్ వైపుకి ఈ విధంగా లోతు తీసుకోవాలండి. లోతు తీసుకున్నట్టయితే ఒగ్గు రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ వైపు అని తెలియడం కోసం ఇక్కడ ఒక కాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్న లైన్స్ అనేది లైన్ అనేది వదిలేసి ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలండి. బ్యాక్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకొని ఇలా లైన్ వేసుకోవాలి. చివరొకటి ఇటు సైడ్ అనేది ఇక్కడ షేప్ కోసం ఎక్స్ట్రా ఇలా క్రాస్గా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది స్ట్రైట్ కదా, ఇలా కొంచెం క్రాస్గా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా పైన కూడా స్ట్రైట్గా తీసుకోవాలి. చంక రౌండ్ కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ కాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసి తీసేయాలి సైడ్. ఇక్కడ 1.5 ఇంచ్కి ఇటువైపు ఒక లైన్ వేసుకోవాలండి. ఫ్రంట్కి పై వైపు ఈ లైన్ ఉంది కదా, దీనికి 4 ఇంచ్కి మార్కింగ్ ఉంది కదా, అదేవిధంగా కింద వైపు కూడా 4 ఇంచ్కి మార్కింగ్ ఈ విధంగా చేసుకొని కొంచెం రౌండ్గా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ప్రింట్స్ కట్ ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను చూడండి. 3 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా ఈ విధంగా కొంచెం క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది ఇంతవరకు క్రాస్గా తెచ్చి ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం క్రాస్ ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటాం. మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రంట్ కొంచెం లోతు తీసుకుంటామండి ఒగ్గు రాకుండా ఉండడం కోసం. ఈ విధంగా ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకొని ఇంతవరకు ఇక్కడ నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. దీని ప్రకారంగా పైది ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంతవరకు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ పీస్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది మెయిన్ పీస్ అండి. ఇది ఇలాగా ఈ విధంగా చివర హ్యాండ్స్ ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ అనేది ఈ ఎడ్జెస్ అనేది ఇక్కడ కటింగ్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కనుక ఫ్రంట్ వైపు ఏ కటింగ్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ కటింగ్స్ ఉండే పీస్ బ్యాక్ పీస్ అనేది ఈ విధంగా కటింగ్స్ వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. దీని షేప్ అండి, షేప్ ఈ విధంగా పెట్టుకోవాలి.
దీనికి కటింగ్స్ ఉన్న వైపు అయినా పర్వాలేదు. ఎలా పెట్టుకోవాలి ఈ విధంగా దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ వైపు కట్ చేయకూడదండి. స్టిచ్చింగ్లో కట్ చేస్తాను ఈ విధంగా. ఇంతేనండి. బ్యాక్ ఓపెన్, బోట్ నెక్, ఫ్రంట్ బోట్ నెక్, ప్రిన్స్ కట్, బ్యాక్ ఓపెన్ బ్లౌజు కటింగ్ ఇంతే. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపించాను. బ్యాక్ డ్రాప్ నెక్ పెట్టేసి బోట్ నెక్ ఏ విధంగా కట్ చేయాలో చూపించాను కదా. ఇది కనుక మీకు నచ్చినట్టయితే ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని వెంటనే ట్రై చేయండి, మీకు కూడా వచ్చేస్తుంది.